వెళ్ళు వెళ్ళు ఏం నష్టం తెలుసునా నా నుంచి చేయలేదురా సిసి బందిరా సిసి బంది ఏంద్రా నువ్వు ముట్టుకునేది ఈ అమ్మ నువ్వు సిసి బంది అని బంది రైట్ బంది ఇప్పుడు మీరు రేట్లు పెట్టాడు ఏదేంద్రా అరే ఏంద్రా అప్పరారు రేట్లు పెట్టారు రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం 50,000 సరుకు కోసం పంపించాను కదా మేము కంపెనీ ఇట్లేదు అంటాడు రేట్లు ఎంత పెడతారు ఇక అది మాట్లాడండి మాట్లాడు మాట్లాడాయా మాట్లాడు అరే మాట్లాడు సార్ మాట్లాడుతున్నారు సార్ విన్నారా ఎస్ఐని పంపించండి సార్ కొంచెం ఎస్ఐని పంపించండి రమ్మను ఎవరెవరు వస్తున్నారు అని ఇప్పుడు ఎస్ఐ గారు వస్తున్నారు జాగ్రత్త లైసెన్స్ తీసుకొచ్చి దొంగ అమ్ముకుంటా డూప్లికేట్ సరుకు అమ్ముకుంటా రేటు పెట్టారు 350 50,000 తెచ్చి అన్నట్టు పాంప్లెట్ తీసుకో పాంప్లెట్ అండి పాంప్లెట్ అండి కంపెనీ మెన్షన్ చేయాలి రేట్ అంతే చూపెట్టు ఎస్ఐ గారు వస్తాను చూపెట్టు మీరు కంగారు పడుతుంది సరే కస్టమరా అవును షాపులో కాదు కస్టమర్ బయట కౌంటర్ కదా కాకున్నంత వరకే అంతే అంతే సార్ మొత్తం అందరూ వస్తారు ఎవరు నేను చేస్తా నువ్వు పాలమంత్రి నుంచి వచ్చి ఆగండి ఎవరు కదా వస్తారు నోరు జాగ్రత్త బూత్ రావద్దు మాట్లాడడం నోటంటే బూత్ రావద్దు నువ్వు పాలన అదే పాలన చెప్తారు కమ్మల భూమిని పుట్టారు ఇక్కడ నుంచి అయ్యా మాట్లాడుతావు దొంగ ఎందుక కాదు పక్క రేట్ తగ్గించి అమ్ముతున్నామని గొడవ చేస్తారు పక్క నువ్వు ఇక్కడ వాళ్ళు కాదు పక్కన షాప్ ఉన్నారా అది కాదు పక్క షాప్ కదా రేట్ తగ్గించాలని గొడవ అవుతున్నాయి ఏ రేట్ తగ్గించారు మొన్న నీ షాప్ కూలిపోయిందని పెట్టింది స్టాండర్డ్ కంపెనీ పాంప్లెట్ పెట్టా పాంప్లెట్ పెట్టా పాంప్లెట్ ఏ మందులను పెట్టకుండా నువ్వు ఎటు వచ్చాడు 3 అని చెప్పేసి నా స్టాండర్డ్ కాదు స్టాండర్డ్ 30 మీరు దౌర్జన్యం ఎవరు